హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో చరిత్ర కలిగినటువంటి విజయనగరం జిల్లా నెల్లిమర్ల దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సారిపల్లి శివాలయానికైతే వెళ్తున్నాం. మన చేతులతో మనమే శివునికి అభిషేకం చేయగలిగే ఒక గొప్ప అవకాశం ఉన్నటువంటి గుడిది. ఎన్నో ప్రకృతి అందాల నడుమ పచ్చని కొండల మధ్యలో వెలసినటువంటి ఈ గుడిని ఈరోజైతే మనం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు మనం సారిపల్లి విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గుడిని అయితే చూద్దాం రండి. ఈ దేవాలయం నిర్మాణం అనేటువంటిది 1858 సంవత్సరంలో చేపట్టడం జరిగింది. సో ముందుగా మనం విజయనగరం రైల్వే స్టేషన్ నుండి లేదా బస్ స్టాండ్ నుండి మనకి నెల్లిమర్ల విమ్స్ కాలేజ్ దగ్గరలో 1 కిలోమీటర్ విమ్స్ కాలేజ్ ఉందనగా మనకి కుడివైపు ఒక ఇలా దారి అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి సారిపల్లి అనేది 6 కిలోమీటర్లు మనకి. సో రోడ్ అనేది ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్ చుట్టూ అంటే మనకి సీనరీస్ అవి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మొత్తం అంతా కూడా చాలా గ్రీనరీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇలా 6 కిలోమీటర్లు వెళ్ళినట్టయితే మనకి ఈ సారిపల్లి అనేది రావడం జరుగుతుందన్నమాట. సో మనం ఇక్కడ నుంచి ఏంటంటే కంప్లీట్గా విలేజ్లోకి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ నుంచి ఇదిగో ఈ బోర్డు కనబడుతుంది కుడివైపు, ఇటు లోనికి వెళ్ళినట్టయితే మనకి ఇది వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చూసారా, భారతీయ ప్రభుత్వం భారతీయ పురాతత్వ శాఖ సంరక్షణలో అయితే ఉంటుంది శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయం. దీన్ని సో ఇక్కడ నుండి 100 మీటర్ ట్రావెల్ చేసినట్టయితే ఇక్కడ మనకి కుడివైపున అయితే టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. సో ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. రండి, మీతో పాటు నేను, నాతో పాటు మీరు ఈ టెంపుల్ ఎలా ఉందో అయితే చూసేద్దాం. అందరూ సారపల్లి శివాలయం అంటారు, కానీ శ్రీ దిబ్బేశ్వర స్వామి ఆలయం ఇది, శివునిది. యాక్చువల్లీ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock వరకు మాత్రమే ఉంటుందన్నమాట. సో దాని తర్వాత ఏం జరుగుతుందనేది ఇక్కడ ఒక స్థల పురాణం అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే జనాల్లో ఒక స్థల పురాణం అయితే నానుతుంది. అదేంటంటే ప్రతిరోజు సాయంత్రం మనకి ఆ టైం 8 దాటిన తర్వాత ఒక 18 అడుగుల నాగపాము అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరుగుతుందని చెప్పేసి ఇక్కడ జనాలు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ టెంపుల్ అయితే ప్రస్తుతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో అయితే ఉంది. సో ఈ బోర్డు అయితే మీరు చదివితే ఆ విషయం మీకు అర్థమవుతుంది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయనగరం నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దిబ్బేశ్వర ఆలయం గురించి మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఇలా చూస్తే ఇది 1958లో నిర్మించబడిన ఆలయంగా ఇక్కడ చరిత్ర చెప్తుంది. అలాగే సారిపల్లి నుంచి ఎగ్జాక్ట్గా విజయనగరం నుంచి ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్ల దూరంలో ఈ సారిపల్లి అనే గ్రామంలో ఈ యొక్క ఆలయం నిర్మించబడడం జరిగింది. ఇలా చూసుకుంటే ఇది మనకి చాలా పురాతనమైన చిక్కడిలో కనిపిస్తుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, వినాయకుని ప్రతిమ. అలానే చూసుకుంటే ఈ చుట్టుపక్కల మనకి చాలా విగ్రహాలు కనిపిస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈ గుడికి ఒక చరిత్ర కూడా ఉందని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. అదేంటంటే గుడి నిర్మించిన సగంలో తెల్లవారిపోయిందంట. ఆ తెల్లవారుజామున అయ్యేసరికి మానవుల దృష్టిలో దేవతలు కనబడకూడదని సగంలో నిర్మించి ఆపేశారని ఇక్కడ చరిత్ర చెప్తుంది. సో మీరు చూసుకుంటే ఈ గోపురం కంప్లీట్గా లేనట్టే మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏదో అమ్మవారు విగ్రహంలా ఉంది. ఓకేనా? అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ చూసారా, మానవ రూపంలో తలకిందులుగా ఉన్న విగ్రహం మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే ఇక్కడ బాతు రూపం, చిన్న చిన్న పిల్లలు లేదా ఎగ్స్ లాగా ఇక్కడ ఉన్నాయి.
అలాగే ఇక్కడ చిన్న చిన్న దేవతలు కూడా కనిపిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ రాయి ఏదైతే ఉందో ఇది చాలా డెలికేట్ రాయ. ఆ రోజుల్లో ఇలాంటి స్టోన్ మీద ఇలాంటి కళను చెక్కడం అంటే ఇది దేవతలు తప్ప మానవుల వల్ల జరిగే పని కాదనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అలా చూసుకుంటే ఇక్కడ మనకి చిన్న చిన్న రాళ్ళు పేర్చబడి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రాళ్ళు ఏంటంటే ఒకదాని మీద పెట్టి మనసులో ఏదనుకున్నా నెరవేరుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చిన సందర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా చేశారు ఫ్రెండ్స్. చూడండి, అలా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చెట్టు అయితే ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఈ చెట్టే నాగలింగ పుష్పం చెట్టు అంటారు. ఇది ఆ పుష్పం తాలూకా ఇది ఏదైతే ఉందో ఇలా పాము సర్పంల ఆ లింగానికి సెక్యూర్గా ఉన్నట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో అందువల్ల దీన్ని నాగలింగ పుష్పం అంటారు. ఆ చెట్టు ఇదే ఫ్రెండ్స్. ఇలా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నాగలింగ సర్పం తాలూకా రాయి ఏదో మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా వెయిట్ ఉంది, చాలా పెద్దది కూడా ఉంది. అలాగే కొత్తగా వస్తున్న పువ్వులు. ఈ ప్లేస్ అయితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొండల మధ్య ఎటువంటి జనసంద్రోహం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఇది చూసుకుంటే మీకు చుట్టుపక్కల కూడా చెట్లతో కొండలతో ఈ గుడి మధ్యలో ఉందని తెలుస్తుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా ఏదో అమ్మవారి విగ్రహం మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ గుడి మాత్రం చాలా ప్రశాంతతనిస్తుందని చెప్పేసి నేనైతే చాలా క్లియర్గా చెప్పగలను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఆనందంగా ఉంది ఈ ఆదివారం ఈ టెంపుల్కి రావడానికి, ఈ స్వామివారిని దర్శించడానికి. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ద్వారం చూసుకుంటే చాలా చిన్నదిగా ఉంది ఫ్రెండ్స్. గుడిలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇదండి ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పుకునేటట్లు ఈ నాగలింగ సర్పంతో శివలింగానికి పూజ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సర్పంతో పూజ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే ఈ నాగలింగ సర్పం.